వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి పోలవరం ఎక్కడ ఉంది, డయాఫ్రామ్ వాలంటీ ఏంటి అని అడిగిన సిగ్గులేని మంత్రి. ఓడిపోయిన తర్వాత ఆయన డ్యాన్స్ విన్యాసాలు అనేకం చూసాం. తను మంత్రిగా ఉన్నప్పుడు, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న తీరు విజిలెన్స్ బయటపెట్టి కోట్ల రూపాయలకి అవినీతికి పడగలెత్తాడని చెప్పి నివేదిక తయారు చేసింది. కేసు నమోదు కాబోతా ఉంది. అంబటి రాంబాబు పగటి వేషాల వెనక ఉన్న చరిత్రని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి అంబటి నేర ప్రవృత్తి గురించి అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. అంబటి రాంబాబు ఓడిపోయిన తర్వాత చేస్తున్న విన్యాసాలు, వికృత వేషాలు, లేఖ మాటలు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా అంబటి రాంబాబు ఆయన నాకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ ఆయనకి పరిచయం, నాకు పరిచయం ఉమ్మడి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే అంబటి రాంబాబు మామూలుగా మంచోడు, వ్యక్తిగతంగా అవుట్ స్పోకెన్. అంటే రాజకీయ అభిలాషలో సిద్ధాంతం, లేకపోతే రాజకీయ అవసరం, లేదా ఆయన తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ఆ లైన్ తీసుకున్నాడుగా టీడీపీ వాళ్ళని వ్యతిరేకించడం ఇవన్నీ ఉన్నాయి. కానీ మామూలుగా స్నేహానికి విలువిచ్చే మనిషి అతను. ఇవన్నీ కొన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఒక చూడటానికి చిరాకు వచ్చిన మనకి మాటలో అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు చిరాకు వస్తుంది, డెఫినెట్ కోపం వస్తుంది వాళ్ళ విమర్శలు అయ్యి. సమర్థవంతంగా వాదిస్తున్నట్టు ఉంటుంది ఆయన, మంచి వాగ్దాటి ఉన్నవాడు. ఒక రకంగా కొన్ని వాళ్ళ తప్పుల్ని అతను ఆఫ్ ది స్క్రీన్ ఓపెన్గా ఒప్పుకుంటాడు. అది మాత్రం నిజం. అంటే పబ్లిక్ ఏం మాట్లాడినా ఆఫ్ ది స్క్రీన్ నిజాలే చెప్తాడు. సహజంగానే రాజశేఖర రెడ్డి కూడా ఉన్న వాళ్ళు అందరూ దొంగల మూట కింద తయారవుతారు, సహజం. ఆ రకంగా ఆయన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ, ఉండేల అరుణ్ కుమార్ని, ఇతన్ని, ఇలా చాలా మందిని వాళ్ళు అభిమానిస్తున్నారు డెఫినెట్గా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒకళ్ళు అభిమానిస్తారు, వాళ్ళ లైన్లో పోతూ ఉంటారు. తర్వాత వాళ్ళ కొడుకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు. చాలా నాళ్ళ తర్వాత గెలిచాడు ఆయన. మొన్న 2019లో, ఎప్పుడో 89లో గెలిచాడు, మళ్ళీ 2019లో గెలిచాడు. లేకపోతే 2004లో ఏపీఎస్సీ చైర్మన్ ఏదో చేసాడు, అంతా బాగానే ఉంది. కానీ మొన్న ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు కాదు, నిజాలే. ఖచ్చితంగా స్కామ్ చేశారు. ఇప్పుడు జగనన్న సెంటు భూములన్నీ ఏదో ఇచ్చాడు కదా, దాంట్లో 175 మందిలో 19 మంది మినాయించి మిగతా వాళ్ళు అందరిలో దాదాపు 100 మంది స్కామ్ చేసి ఉంటారు. డైరెక్ట్ స్కామ్ 100 మంది. ఎలాగంటే 5 లక్షలకి 10 లక్షలకి భూములు కొని దాన్ని ప్రభుత్వానికి అవసరం కదా, ప్రభుత్వానికి వీళ్ళకి ఇవ్వడానికి 30 లక్షలకి 40 లక్షలకి అమ్మారు. అన్ని చోట్ల ఉంది, అన్ని జిల్లాల్లో జరిగింది కంప్లీట్గా. వీళ్ళు ఒక 50 మంది ఎంతమందో చేసి ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం లాగా చేయలేదు, కుదరక. అంతే తప్ప వాళ్ళకి బాధ ఉంటుందా, ఆడు చేసి చెప్తాడు, మనం చేసుకోవాలి, వాళ్ళు ఇంకో రకం ఏదో చేశారు. కాబట్టి దీని మీద అది జరిగిందా జరగలేదా, ఇదంతా అబోధ కల్పన, అబద్ధం, ఈ మాటలకు తావులేదు అసలు. ఖచ్చితంగా చేసి ఉంటాడు అతను. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటంటే వైసీపీ వాళ్ళదే, ఎవడైతే రేపో మాపో దొరుకుతాడో, ఎవడ బొమ్మ అయితే బయటకు వస్తుందో వాళ్ళు ఎక్కువ అరుస్తారు. అర్థమైందండి? అంటే రేపు అరెస్ట్ చేసినా, లోపలేసినా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, మేము నిలదీస్తున్నాం కాబట్టి, మేము పోరాడుతున్నాం కాబట్టి మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పడం కోసం అంతే. మీరు చూడండి, ఈ మధ్య పేరు నాని, రోజా, అంబటి రాంబాబు, ఇలాగ వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇప్పుడు మొన్న రెచ్చిపోయాడు, అతను అరెస్ట్ చేస్తారు. రేపు మా పతనైన బొమ్మ మొత్తం చేసి దాంతో ఏమంటాడు అతను, నేను తిరుమల గురించి అది పోరాడుతున్నాను కాబట్టి నా గొంతు నొక్కుతున్నారు, ఇదనమాట. చెవిరెడ్డి ఏమన్నాడు, నా గొంతు నొక్కారు, నేను పోరాడాను కాబట్టి నా గొంతు నొక్కారు. ఇది వాళ్ళు దానికి సమర్థించుకోవడం కోసం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురుతున్నాడు, అది వేరే మాట్లాడదాం, అది సపరేట్గా అది ఒక ఎపిసోడ్ మాట్లాడాలా. ఏంటండి ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద పార్టీలు అయ్యి నాకు అనవసరం, నాకైతే సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే అతను 10% చెడిపోతే 90% జగన్ వల్ల చెడిపోవడం అనుకుంటున్నాం. అంటే జగన్ వల్ల, ఆ భావజాలం వల్ల, అతన్ని అనుసరించడం వల్ల, అతను నమ్ముకుని అతను వెనకాల తిరగటం వల్ల, అతను ఇచ్చిన పదవి తీసుకోవడం వల్ల అతను పూర్తిగా కుళ్ళిపోయాడు. నైతికం అనైతికం అనేటువంటి ఎవరు నిర్ణయిస్తాడు? ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆడు బొంబాయికి వచ్చింది పేపర్లో, దొరకనంత వరకే దొరికితే అందరూ దొంగలే అన్నట్టుగా ఉంటుంది ఇలాంటి వ్యవహారం. అంతకు మించి ఎప్పటికప్పుడు ఇప్పుడు అతను ఎంత అవుట్ స్పోకెన్ అంటే, అతనికి నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తే మాకేం తెలుస్తుందండి పోలవరం గురించి గట్టాను ఓపెన్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు గెలుపు గురించి చెప్తే మేము ఎలా గెలుస్తాం, ఇందులోనూ మాకు ఎంత ఇది వచ్చేసిన తర్వాత మా మటాష్ అయిపోతున్నాం, ఓపెన్గా ఒప్పేసుకున్నాడు అతను. అలాంటి విషయాల్లో మనం కొంతవరకు స్పేర్ చేయొచ్చు.
మిగతా వాళ్ళు అంటే దుర్మార్గం ఉంది, విషప్రచారం ఉంది. ఈయన పార్టీ పరంగా సమర్థించుకుంటా మాట్లాడతాడు తప్ప మరీ లోతుకెళ్ళి జుగుప్సాకరంగాను కించపరిచి వ్యాఖ్యలు ఉండవు. పొరపాటున 1-2 మాటలు మాట్లాడాడు అతను అసెంబ్లీలో, కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువ. అలాగని చెప్పి మనం ఏం సమర్థించం వాళ్ళని. ఏమైనా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు లాంటికి టికెట్ హేరంగా ఉండే. ఇక మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మా రాజనగరం కాన్స్టిట్యున్సీ ఉంది, అన్ని చోట్ల ఉన్నది ఇదంతా. ఆవు భూములు ఉంటాయి, అవన్నీ లాగేశారు. ఎక్కడ వదిలిపెట్టకూడదు, ఎందుకంటే ఇది అలవాటు అయిపోతుంది. అంటే ఇదివరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చిన్న చిన్న కొక్కుర్తి పడేవారు. అది కూడా శాతం తక్కువ. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో తెలియకుండా తింటాక ప్రయత్నం చేసేవాడు. అవినీతి పరుడని ముద్ర పడితే తలెత్తుకోలేని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఆ సిగ్గుసారం వదిలేదు. ఇప్పుడు ఎంత అవినీతి పరుడు డబ్బున్నా కూడా అనిపించుకోవాలి. అది ఎలా సంపాదించో అనవసరం. ప్రజలు కూడా అలా తయారయ్యారు. ఆ డబ్బున్నవాడు రా అనుకుంటున్నారు అంతే. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే ఒకళ్ళిద్దరికి వాళ్ళకి కూడా జైలు శిక్ష అంటే భయం లేదండి ఎవరికైనా. తెగిచ్చే 3-4 నెలలు ఉంటారు, ఎన్నాళ్ళు పెడతారు. ఇది కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు చూడండి, అది పెద్ద ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ. అందుకనే వ్యవస్థలు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అలాగే లక్షల కోట్లు కొట్టేసినట్టు బరి తెగించి రోడ్డు మీద వదిలేస్తే మిగతా వాళ్ళందరికీ అది ఆదర్శంగా తీసుకుంటారు. ఎవడో ఏం చేయడు, అవసరమైతే ఎవరైనా కొనుక్కోవచ్చు, సిస్టమ్ మేనేజ్ చేయొచ్చు, ఏళ్ల తరబడి విచారణకు హాజరవ్వకుండా తిరగొచ్చు అనేటువంటిది అతను దారి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఆర్థిక నేరాలు విచ్చలవిడిగా పెరిగి అంతకుముందు భయపడేవారు. ఒకనొక మూమెంట్ లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజా, కనిమొళి, జగన్మోహన్ రెడ్డి అందరూ లోపల పోతే భయపడిపోయారు అందరూ. తర్వాత అది దూది పింజిలా తేలిపోయింది. అంబటి రాంబాబు మీద ఇది ఇలాంటిది ఎప్పుడోకప్పుడు వస్తుంది, అందుకనే పేలుతున్నట్టు గట్టిగా అనుకున్నాను నేను. సరే, ఈ భూములు 10 లక్షలకు కొని 40 లక్షలకు అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, ఆ భూముల్ని మెరక చేసే ప్రయత్నంలో భాగంగా మెరక చేయడానికి మట్టి, ఇప్పుడు ఆ చెరువుల నుంచి మట్టిలో అయ్యి అదొక 1000 కోట్ల స్కామ్. మళ్ళీ మీకు ఇది అసలు ఇప్పుడు మీకు మందిలో ఇప్పుడు వీళ్ళకి ఊపిరి సలపదండి పని. వీళ్ళ ఎన్ని ఎత్తుకుంటే సరిపోరు స్టాఫ్ ఇంకో 2-3 రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి. 1000 మంది పోలీసులు రిక్రూట్ చేసుకోవాలి సపరేట్ గా. ఖచ్చితంగా, ఎందుకంటే ఏ విభాగానికి ఆ విభాగం. మామూలు వ్యవహారం ఎట్టిలేదు, అందరూ దొంగలే కదా. ఇటు మంచోడు ఇటు చెడ్డోడని కాదు, ఏదో రూపంలో ఏదో రకమైన ఇన్వాల్వ్. అక్కడ డ్వాక్రా మహిళల పేరిట దొంగ ఖాతా సృష్టించుకొని డబ్బులు తినేశారంట. అక్కడెక్కడండి వీళ్ళ పేరు చెప్పుకుని అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసి కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో చెప్పేశారు. ఎక్కడ అంకితే అక్కడ కొట్టేశారండి. వీళ్ళు దీన్ని ఏ రేంజ్కి వెళ్ళిందంటే వాళ్ళ నేరాలో విసుగుచ్చి వదిలేస్తున్నారు. ఇళ్లే కొన్ని చిరాకు వచ్చి విని కూడా చిరాకు పడుతుంది, చిరాకు పడుతుందండి. అట్లా అంతు లేకుండా ఉంది, మనం మాట్లాడడం కూడా చిరాకు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ ముందు ఎన్ని చిన్నవి కనపడుతున్నాయండి ప్రజలకు కూడా. మద్యం స్కామ్ అని నథింగ్ అంటే రేపటి నుంచి ఇంకా వస్తా బయట చూడండి. ఇసుక మద్యానికి మించి ఉంటుంది. 1-2 మీకు ఎంత దారుణంగా చేశారంటే, మీకు ఎన్నాటిని మించి ఫైనల్ గా ఏమంటే తెలుసా అండి, అప్పులు తెచ్చిన సొమ్మును చూసారా, దాన్ని ఎక్కడికి డైవర్ట్ చేశాడు, దేంట్లో పెట్టారు అనేటువంటిది బయటకు ఆడిట్ వచ్చిన రోజునే అవుట్. అది మరీ పెద్ద అసలు భయంకరం. 11 లక్షల కోట్లు అప్పు తెచ్చాడండి. అందులో 2 లక్షల కోట్లు పాత అప్పు ఉంది, 9 లక్షల కోట్లు, అందులో 2,50,000 కోట్లు ఎంతో సంక్షేమాలకు ఇచ్చానన్నాడు. మిగతాదేది కనీసం 7 లక్షల కోట్లు తేలాలి. అది అక్కడ అది ఇతను తీసుకున్నాడా, ఎవరికి ఇచ్చాడు, అది అంత వేగ తేలదు. ఇప్పుడు కారణం ఏంటంటే దాంట్లో వాటాలు చాలా మందికి ఉంటాయి, పక్కన పైన అటు ఇటు చాలా మంది తీసుకుని ఉంటారు. అంచేత అది పెండింగ్లో ఉండొచ్చు, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వదిలేయాలి, ప్రజల ముందు పెట్టాలి న్యాయాన్ని. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా వైసీపీ పేరెత్తిన జగన్తో పనిచేసినట్టు ఎవరికి కూడా ఓటేయకూడదు. వాళ్ళని పొరపాటుని ఇందులోకి వచ్చి షెల్టర్ తీసుకున్నా కానీ దూరంగా పెట్టాలి. అంబటి రాంబాబు మనసత్వాన్ని విడమర్చి చెప్తూనే చీకట భాగవతాలని, అరాచకాలని, దోపిడిని చక్కగా విశ్లేషించిన అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.